మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే ఇప్పుడే సంప్రదించండి సిఎండి న్యూస్. సెల్ నంబర్ 9948588704 మరియు 6300465392. అడ్రస్ తులసి హోటల్ ఆపోజిట్ మరాసా కాంప్లెక్స్, మధు స్టార్ స్టూడియో. వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు దివ్య. నేటి వార్తా విశేషాలు. పహల్గాం ఉగ్రవాదుల దాడుల్లో మరణించిన కావలివాసి సోమశెట్టి మధుసూదన్ కుటుంబ సభ్యులను కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతి శ్రీనివాస్ వర్మ శుక్రవారం పరామర్శించారు. మధుసూదన్ కుటుంబ పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. తీవ్రవాదుల దాడుల్లో మధుసూదన్ మరణించడం బాధాకరమన్నారు. మధుసూదన్ కి మంత్రి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడారు. ఉగ్రవాదుల దాడుల్లో మధుసూదన్ మృతి చెందడం బాధాకరమన్నారు. మధుసూదన్ కుటుంబానికి భారతీయ జనతా పార్టీ అన్ని విధాలుగా అండగా ఉంటుందన్నారు. 26 మందిని భారతదేశం కోల్పోవడం దురదృష్టకరమన్నారు. పాకిస్తానీ అంతం చేయాలంటే భారత్కు చిటికలో పని అన్నారు. భారతీయ స్త్రీలు గౌరవపడేలా ఆపరేషన్ సింధూర్ను కొనసాగిస్తుందన్నారు. పేరు మీద ఉన్న ట్రస్ట్ ద్వారా మధుసూదన్ కుటుంబానికి 5 లక్షల రూపాయల విరాళం ఇస్తున్నామన్నారు. బెంగళూరు ఉద్యోగం చేసుకుని బిజినెస్లో కట్టుబడి అందరికీ నమస్కారం. ఏదైతే ఏప్రిల్ 22వ తారీఖున కాశ్మీర్లో ఉన్నటువంటి పర్యాటకుల మీద, హిందూ పర్యాటకులను టార్గెట్గా చేసుకుని దాడి సంఘటనలో దాదాపు 26 మంది ప్రాణాలు కోల్పోయినటువంటి సందర్భంలో ఇవాళ అందులో కావలికి సంబంధించినటువంటి సోమశెట్టి మధుసూదన్ గారు కూడా మరణించడం చాలా దురదృష్టకరమైనటువంటి విషయం. వారి కుటుంబాన్ని పరామర్శించి ధైర్యం చెప్పడం కోసం కుటుంబానికి మేమంతా కూడా మోడీ గారి మనుషులుగా అండగా ఉంటాం అనేటువంటి విషయాన్ని చెప్పడానికి ఈరోజు వారి ఇంటికి రావడం జరిగింది. స్థానిక జిల్లా అధ్యక్షులు వంశీరెడ్డి గారు, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దయాకర్ రెడ్డి గారు, సీనియర్ నాయకులు కందుకూరు సత్యనారాయణ గారు, కమల గారు, భర్త గారు, మేమంతా కలిసి వేళ వారి కుటుంబాన్ని, తల్లిదండ్రులని, భార్య బిడ్డలను కూడా కలవడం జరిగింది. అయితే కాశ్మీర్లో హిందూ పర్యాటకులను దాడిగా చేసుకుని మీ మతం ఏంది అని అడిగి పైశాచికంగా హతమార్చినటువంటి సంఘటన నరేంద్ర మోడీ గారు
చాలా సీరియస్గా తీసుకున్నటువంటి విషయం మనందరికీ కూడా తెలుసు. కేంద్రంలో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయ్యాక కాశ్మీర్లో ఆర్టికల్ 317 రద్దు చేయడం జరిగింది, 35A రద్దు చేయడం జరిగింది, ప్రజాస్వామ్య పద్ధతుల్లో ఎన్నికలు జరిపించడం జరిగింది, ప్రశాంత వాతావరణం నెలకొంది కాశ్మీర్లో, పర్యాటకుల సంఖ్య పెరిగింది ఇవాళ కాశ్మీర్లో. కాబట్టి అటువంటి ప్రశాంతంగా ఉన్నటువంటి కాశ్మీర్లో ఉగ్రవాద కార్యక్రమాలకు ప్రేరేపించడం ద్వారా, పర్యాటకుల మీద దాడి చేయడం ద్వారా భారతదేశ సార్వభౌమాధికారిని ప్రశ్నించేటువంటి కార్యక్రమం పాకిస్తాన్ చేసింది. గత అనేక సంవత్సరాలుగా పాకిస్తాన్లో పర్యాటకుల సంఖ్య పెరిగింది. కేవలం మోడీ గారి కారణంగా ఇది సాధ్యమైంది. అయితే పర్యాటకుల్లో అభద్రతా భావాన్ని సృష్టించి కాశ్మీర్లో ఉన్నటువంటి టూరిజాన్ని దెబ్బతీయాలనేటువంటి ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని పాకిస్తాన్ నిర్వహించింది. ఎవరైతే ఉగ్రవాదులు ఉన్నారో ఉగ్రవాదులకు పెద్ద ఎత్తున ఆయుధాలను సమకూర్చడం ద్వారా, ఉగ్రవాదులను ప్రోత్సహించడం ద్వారా పాకిస్తాన్ యుద్ధ చర్యలకు పాల్పడతాం. పాక్ ఆక్రమిత కాశ్మీర్ పీఓకే ఏదైతే ఉందో పీఓకేని కేంద్రంగా చేసుకుని పాకిస్తాన్ ఈ కార్యక్రమాలకి పాల్పడతాం. గతంలో అనేక సార్లు బుద్ధి చెప్పడం జరిగింది. వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉంటారు, కార్గిల్ యుద్ధం పేరు. ఇవాళ భారతదేశం ప్రపంచంలో 5వ ఆర్థిక శక్తిగా ఎదిగింది. భారతదేశం యొక్క ఎకానమీ బాగుంది. ఈ భారతదేశం ఎదుగుదలను సహించలేనటువంటి కొన్ని దేశాలు, ఆర్థికంగా పరిపుష్టతగా తయారవుతున్నటువంటి భారతదేశాన్ని ఎదుగుదల సహించలేనటువంటి కొన్ని దేశాలు కూడా వేళ పాకిస్తాన్ని తెర వెనుక నుండి ప్రోత్సహిస్తున్నాయనేటువంటి విషయం మీ అందరికీ కూడా తెలుసు. అయితే ప్రధానమంత్రి గారు ఒక ధైర్యమైనటువంటి సాహసమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు. కేవలం 26 మంది ప్రాణాలే కదా పోతా అనేటువంటి విషయంలో ఆయన వదిలేయకుండా పెద్ద ఎత్తున దానికి ప్రాధాన్యతలు ఇచ్చి ఆపరేషన్ సింధూర్ పేరుతో పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఉగ్రవాదుల శిబిరాలు అయితేనో వాటిని ధ్వంసం చేయడం జరిగింది. ఇవాళ పెద్ద ఎత్తున ఏదైతే డ్రోన్లు ప్రయోగించడం, పాకిస్తాన్ సరిహద్దుల్లో కవ్వింపు చర్యలకు పాల్పడడంతో నిన్నటి నుండి కూడా పెద్ద ఎత్తున భారత్ ప్రతిఘటన చర్యలకు దిగడం జరిగింది. మోడీ గారు ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు, అమిత్ షా గారు హోంమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. కాశ్మీర్లో 370 ఆర్టికల్ రద్దు చేసినప్పుడు, 35A రద్దు చేసినప్పుడు అమిత్ షా గారు ఒక విషయం చెప్పడం జరిగింది. రాబోయేటువంటి రోజుల్లో పాక్ ఆక్రమిత కాశ్మీర్ ఏదైతే ఉందో, ఇది పాక్ ఆక్రమిత కాశ్మీర్ కాదు, భారతదేశంలో ఉన్నటువంటి కాశ్మీర్లో అంతర్భాగం అవ్వాలనేటువంటి విషయాన్ని పదే పదే చెప్పడం. మరి ఏదైతే పీఓకేని కేంద్రంగా చేసుకున్నటువంటి ఉగ్రవాద దాడులు ఉన్నాయో, రాబోయేటువంటి రోజుల్లో ప్రభుత్వం సహించేటువంటి పరిస్థితి. పాకిస్తాన్ చిత్తు చేయడం ద్వారా భారతదేశం యొక్క రక్షణ వ్యవస్థకి సంబంధించినంత బడ్జెట్ కూడా ఇవాళ పాకిస్తాన్ దేశ బడ్జెట్గా లేదు. పాకిస్తాన్ని పడదోవడం, పాకిస్తాన్ అంతం చేయడం భారతదేశానికి ఇవాళ పెద్ద సమస్య కాదు. కాబట్టి యుద్ధాలు పరిష్కారం కాదు, శాంతియుతంగా పరిష్కరించుకోవాలనేటువంటి భారతదేశం యొక్క ఆలోచన ఏదైతే ఉందో అది చేతకాంతరంగా లోకుగా చూస్తే మటుకు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వం అంగీకరించేటువంటి ప్రసక్తి లేదనేటువంటి మనందరూ కూడా తెలుసు. కాబట్టి ఖచ్చితంగా